ఎస్వీఆర్ రాజేశ్వర శర్మ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. రండి అన్నారావు గారు, రండి. న్యాయ నిర్ణేతల్లో రెండవ వారైన భాగ్య కృష్ణమూర్తి గారు, మూడవ వారైన మల్లికార్జునరావు గారు కూడా వేదిక మీదకి ఆహ్వానించారు. హార్మని సత్యనారాయణ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. ఈ ఏకపాత్ర పోటీలు బాపట్లలో నిర్వహించడం ఇదే మొట్టమొదటిసారి. దీనికి ఆద్యుడు నా వెనక పూర్తిగా సహకారం అందిస్తూ ఉన్నటువంటి తారక రామారావు కూడా వేదిక మీదకి వస్తే ఒకసారి బాగుంటుంది. తారక రామారావుకి ఏకపాత్రలు అంటే ఎంత ఇదో, సిను పెట్టు 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 ఊళ్ళో పెట్టు, నేను నీ వెనకాల ఉన్నానని నన్ను వెన్నంటి ముందుకు నడిపెట్టినటువంటి వ్యక్తి. అలాగే ఈ పోటీల్ని బాపట్లలో సాధ్యమైనంత వరకు ప్రతి సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా కొనసాగిస్తామని మీకు తెలియజేస్తున్నాను. ఇప్పుడు ఎలాగైతే మేము ఈ కార్యక్రమం ప్రారంభం చేసామో, మేము ఎప్పుడు ఈ కార్యక్రమం మా బావపురి బ్రాహ్మణ సమాఖ్య తరఫు చేసినా కానీ రోటరీ క్లబ్ ఆఫ్ బాపట్ల వారి సహకారం ఎప్పుడూ తీసుకొని వారి ఈ కళ్యాణ మండపంలోనే మేము ఎక్కువ కార్యక్రమాలు చేయడం కూడా జరిగింది. వారు మాకు సహకరిస్తున్నందుకు కార్యవర్గ సభ్యులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ మీ సహకారాలు మాకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే వీరు ప్రతి సంవత్సరము 2 సంవత్సరాలకు ఒకసారి అధ్యక్షులు మారినా కానీ ఎవరైనా కానీ వారందరూ మాకు సహాయ సహకారాలు అందిస్తున్నారు. అందుకని వారికి మరీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇక ఎక్కువసేపు సమయం వేచి ఉండటం కరెక్ట్ కాదేమోనని నాకు భావించి, న్యాయ నిర్ణేతల్లో వారు ఎవరు నిర్ణయించుకుంటే వారు వచ్చి వారి అభిప్రాయాలను తెలియజేసి ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ చేస్తే వెళ్ళేవారు కూడా చాలా పెందలాడి ఇళ్ళకి వెళ్తారు. అందుకని మీలో ఎవరు నిర్ణయించుకున్నారో మాట్లాడటానికి వారు వచ్చి మీ ఫలితాలను వెల్లడించవలసిందిగా కోరుతున్నాను. సభకు నమస్కారం అండి. ఏకపాత్ర దాని లక్షణం ఏమిటి?
అది ఎలా ఉండాలి అనేది చెప్పడానికి ఇది సమయం కాదు. ఎందుకంటే ఇప్పుడు చాలా పోతుంది. అందరూ నేను కూడా చాలా దూరం పోవాలనుకుంటున్నాను కనుక కొన్ని పాత్రలు ఏక పాత్రలకి అనువైనటువంటివి కాదు. ఎందుకంటే నాటకంలో పద్యాలు పాడేసేసారు. మరి ఇది నాటకం కాదు, ఏకపాత్ర అభినయం. కొన్ని పాత్రలు 2 పాత్రలు 3 పాత్రలు 4 పాత్రలు కూడా నటించారు. అటువంటి వాటిని అన్నింటినీ మినహాయిస్తే ఏ రకమైనటువంటి అభిప్రాయ భేదం లేకుండా మా ముగ్గురు న్యాయ నిర్ణేతలు ఒక్కరోజన్నా జడ్జీలం చెప్పుకుంటూ ప్రైజ్లు అనౌన్స్ చేస్తున్నాం. ఒక్కటి గమనించండి, అందరికీ ఫస్ట్ ప్రైజ్ రాదు. ఫస్ట్ ప్రైజ్ రావడానికి మరోసారి కృషి చేయడమే మన లక్ష్యం. ఇది దృష్టిలో పెట్టుకొని ప్రైజులు ప్రకటిస్తున్నాం. సరేనండి, అన్నింటి మా వాళ్ళు కన్సల్టేషన్ ప్రైజ్తో మొదలు పెట్టమని చెప్పాడు. అది మంచి పెద్ద గారిని సరే అటువంటి సమయంలో కన్సల్టేషన్లో మొదలు పెడుతున్నాం. బి రాము రావచ్చు, వాళ్ళు ఎక్కడ ఉన్నారు? బి రాము గారు కన్సల్టేషన్. అశోక్ సార్ ఒకసారి చూడండి సార్ కెమెరా. కె సుతులు, కె సుధాకర్, పేతులు పశ్చాత్తాపం. ఎస్ ఏడుకొండలు కన్సలేషన్, ఏడుకొండలు బాలచంద్రుడు, హలో. 3వ కన్సలేషన్ ఎస్ ఏడుకొండలు బాలచంద్రుడు పాత్రధారి. జి అంజిరెడ్డి, జి అంజిరెడ్డి. 4వ కన్సలేషన్ జి అంజిరెడ్డి బలిజేపల్లి అర్జునుడు. ఆయన లేదు, పంపిద్దాం. లేదా కె ప్రేమకుమార్, కె ప్రేమకుమార్. శ్రీ కె ప్రేమకుమార్ వంకాయలపాడు తులాభారం కృష్ణుడు. తారక రామారావు, ఎన్ తారక రామారావు. చీరాల శకుని పాత్రధారి. వై కుమార్ బాబు, వై కుమార్ బాబు అండి లేదా వైఎస్ కుమార్ బాబు కత్తిపూడి. ఆయన లీడర్ రావణ బ్రహ్మ. ధనంజయ్ కుమార్, ధనంజయ కుమార్ గారు చిలకలూరిపేట. బలరామరాజు, బలరామరాజు గారు రొంపిచర్ల.
రావణ బ్రహ్మ పాత్రధారి. ₹1000 కన్సల్టేషన్ అండి. పి గురుమూర్తి గారు అనంతీశుడు. పి గురుమూర్తి అనంతీశుడు. గురుమూర్తి గారు హరద్విజుడు పాత్రధారి. రణస్థలి శ్రీకాకుళం. యు రఘురామ శర్మ గారు. యు రఘురామ శర్మ గారు. యు రఘురామ శర్మ దుర్యోధన్. మయసభ దుర్యోధనుడు విజయవాడ. జి సింగరకొండయ్య గారు. జి సింగరకొండయ్య గారు. శంకరకొండయ్య గారు మధ్యరాల శ్రీకృష్ణ అవతారం పాత్రధారి. జి కోటేశ్వరరావు కృష్ణ పాత్రధారి. జి జి కోటేశ్వరరావు గారు సరే. సిహెచ్ నాగేశ్వరరావు గారు కక్కడు. కక్కడ పాత్రధారికి. భైరవపట్నం సింగారావు గారు వారు స్పాన్సర్ చేశారు. ఒక ₹1000 కన్సలేషన్ వారి ద్వారా రా. తర్వాత థర్డ్ ప్రైజ్ ఎం అచ్యుతరావు గారు శకుని. ఎం అర్జునరావు గారు శకుని పాత్రధారి. ఈ ₹3000 క్యాష్ ప్రైజ్ స్పాన్సరర్ వినుకొండ సత్యంబాబు. మన సమాఖ్య సభ్యులందరూ వెళ్ళి వారికి అందజేయవలసిందిగా కోరుచున్నాను. సమాఖ్య సభ్యులందరూ వెళ్ళి సెకండ్ ప్రైజ్ జి మధుసూదన్ రావు గైడ్. జి మధుసూదన్ రావు గైడు చీరాల. ఈ క్యాష్ ప్రైజ్ అనౌన్స్ స్పాన్సర్ చేసిన వారు కొల్లల మోహన శ్రీనివాస్ గారు. కొంత అందరూ ఉండండి, అందరూ. ఫస్ట్ ప్రైజ్ కె లక్ష్మీనారాయణ గారు లంకేశ్వర పాత్రధారి. కె లక్ష్మీనారాయణ గారు రాలేదు, వారికి మేము అందజేస్తాం. ఈ క్యాష్ ప్రైజ్ మా ట్రెజరర్ గారు కోసపాటి శ్రీకాంత్ గారు ఈ క్యాష్ ప్రైజ్ స్పాన్సర్ చేశారు. వారిది నేను అందుకుంటున్నాను. మీ కార్యకర్తలు ఎప్పుడైనా ఒక మీటింగ్ అరేంజ్ చేసి కళాకారులు అందరినీ కనుక ఆహ్వానిస్తే అసలు ఏకపాత్ర అంటే ఏంటి, దాని లక్షణం ఏమిటి, ఏకపాత్రలో ఏది ఉండకూడదు, ఏది ఉండాలి అనే విషయాల గురించి ఒక గంట సేపు నేను మాట్లాడతాను. అటువంటి ఏర్పాటు ఎప్పుడైనా మీ కార్యకర్తలు చేయగలిగితే మాకు కూడా చాలా సంతోషం. ఎందుకంటే ఏకపాత్రలు అంటే నాటకాల్లో పద్యాలు పాడి వెళ్ళిపోవడం కాదు. పాత్ర యొక్క ధర్మం, పాత్ర యొక్క స్వభావం, పాత్ర యొక్క లక్షణం ఇవన్నీ తెలుసుకోవాలి. తెలుసుకోవడానికి కార్యకర్తలకి నటులకి కూడా ఉపయోగకరంగా ఉంటుంది. కాబట్టి ఎప్పుడైనా అవకాశం వస్తే తప్పకుండా మాట్లాడతాం. ఇంతకు ఈ కార్యక్రమం
అందరూ సహకరించినందుకు అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఇంతటితో ఈ కార్యక్రమం ముగుస్తుంది.